హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. ఎప్పటిలాగే ఈ రోజు కూడా 5 పార్టిసిపెంట్స్ మీ ముందుకు వచ్చాను. అండ్ వాళ్ళలో ఎవరు గెలుస్తారు, ఎవరు సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ ఆడతారో చూద్దాం. సో ఆలస్యం చేయకుండా మొదలెడదాం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ లక్ష్మి. హలో సార్. లక్ష్మి అంటే చదువు డబ్బు అని అంటే మొత్తం ఈ క్విజ్ ప్రోగ్రామ్ కోసమే నీ పేరు కూడా పెట్టారనమాట, అవునా? నీ హాబీస్ ఏంటి? సింగింగ్, లిజనింగ్ మ్యూజిక్, రీడింగ్ బుక్స్. ఏ పాటలు ఇష్టం బాగా? క్లాసికల్, వెస్టర్న్, ఆల్ టైప్ ఆఫ్ మ్యూజిక్. నువ్వు పాడతావా? సార్. పాడు సరదాగా చూద్దాం. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ. వండర్ఫుల్. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు మ్యూజిక్? శ్రవంతి అక్క దగ్గర నేర్చుకున్నాను సార్. కర్ణాటిక్ క్లాసికల్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఇంట్రెస్ట్ సార్ నాకు. అంటే నీ ఇంట్రెస్టా లేకపోతే ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ చేశారు? పేరెంట్స్ ఇంట్రెస్ట్, నాకు కూడా ఇంట్రెస్ట్ సార్. అవునండి. మీ అమ్మాయికి కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పించాలి మీకు ఎందుకు అనిపించింది? అంటే చూస్తున్నాం కదా సార్, మా అమ్మాయి కూడా నేర్పించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది సార్. ఓకే, మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ చేశారు? మేడం, ప్రిన్సిపల్ మేడం గారు బాగా కేర్ తీసుకున్నారండి. సుభాషిణి మేడం ఆవిడ పేరు. ఆవిడే చూసుకున్నారు. అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుంది? చదువుతుంది కానీ అల్లరి కూడా చేస్తుంది సార్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ యశాంక్ ఫ్రమ్ వైజాగ్. యశాంక్ సార్, ఎలా ఉన్నావు? బాగున్నా. నీ పేరు అర్థం ఏంటి? నాకు తెలుసు. ఎవరు పెట్టారు నీకు పేరు? మమ్మీయా, ఫాదర్? నాన్నగారా? యశాంక్ అంటే ఏంటండి? జస్ట్ నక్షత్రం, యా నక్షత్రం పెట్టాలని అలా పెట్టా. యా నక్షత్రంతో పెట్టాలి. నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, క్విజింగ్. సో క్విజింగ్ అంటే క్విజ్ పార్టిసిపేట్ చేస్తాను స్కూల్స్లో. స్కూల్. ఎనీ హిస్టరీ ఏమైనా గెలిచిన ట్రాఫీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఆర్బీఐ కండక్ట్ చేసిన క్విజ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. వండర్ఫుల్. ఆర్బీఐ అంటే మరి చాలా డబ్బులు ఇచ్చి ఉండాలి. ఇవ్వలేదు. వాచింగ్ టీవీ అంటే వాట్ కైండ్ ఆఫ్ టీవీ? స్పోర్ట్స్, న్యూస్. వండర్ఫుల్. అండ్ ఇంట్లో ఎలా ఉంటాడండి అబ్బాయి? బాగానే ఉంటాడండి. అల్లరి? అల్లరి ఏం చేయడండి. మరి క్విజ్ అంటే సడన్ గా ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? టీచరు అదర్ గేమ్స్ అవన్నీ చేయమంటే చేయకుండా క్విజ్కి వెళ్ళాడు. ఎందుకంటే పెద్దగా కష్టపడక్కర్లే. గేమ్స్ అంటే అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి బాల్ కొట్టి అవన్నీ చేయాలి. క్విజ్ అయితే హాయిగా నుంచి చెప్పేస్తూ ఉండొచ్చు కదా. సో మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్? ఏమీ లేదండి. ఏం లేదండి. ఎలాగో నీకు క్విజ్ అలవాటు కాబట్టి రెడీగానే వచ్చావు, అంతేనా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థర్డ్ పార్టిసిపెంట్ తారక్ రామ్ ఫ్రమ్ హైదరాబాద్. తారక్ రామ్. హాయ్ సార్. ఎందుకు పెట్టారండి ఆ పేరు? మా మామగారి పేరు రామ్ అండి, రామ్ సుబ్బయ్య గారు. ఈయనకి తా వచ్చిందనమాట, స్వాతి నక్షత్రం, అందుకని తారక రామ్ అని పెట్టాము. సో నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ టీవీ. టీవీ అంటే? స్పోర్ట్స్ అండ్ మ్యూజిక్. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? చాలా బాగా ప్రిపేర్. అయ్యో. అన్ని క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ అన్ని ఫాలో అయ్యాను. ఇంట్లో ఎలా ఉంటాడండి? అల్లరి బాగా చేస్తుంటాడా? బాగా ఏం లేదు, మామూలుగా చదువుతాడు, బాగా అల్లరి, అలా అన్ని యాక్సెప్టబుల్ లెవెల్స్ లోనే ఉంటాయి. అండ్ మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? బుక్స్ తెచ్చిస్తారు. బుక్స్ తెచ్చిస్తారు. మామూలు పేపర్ మాత్రం చూస్తుండు అని చెప్తాను. ఏమైనా నాకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్తుంటాను బాబుకి. మామూలు బుక్స్, కరెంట్ అఫైర్స్, జీకే అవన్నీ రెఫర్ చేస్తూ ఉంటాడు. స్కూల్లో ప్రోగ్రామ్స్ జీకే అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు అనమాట. వండర్ఫుల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Fourth participant, Dharmista from Tirupati. Hi Dharmista. హాయ్ సార్. How are you? ఫైన్ సార్. నీ పేరు అర్థం ఏంటి? ధర్మాన్ని ఇష్టపడేది. ఆ పేరు సెలక్షన్ ఎవరిది? అమ్మదా నాన్నదా? డాడీ. అవునండి. ధర్మిష్ట అంటే ఎందుకు పెట్టారు ఆ పేరు? ధర్మిష్ట అంటే వినాయకుడు అష్టోత్తరంలో దా మీద చూస్తూ వస్తే ఆ పేరు చూసాను సార్.
ఓకే. అది సెలెక్ట్ చేసుకున్నాము, బాగుందని పెట్టాం. ఇంట్లో ఎలా ఉంటుంది అమ్మాయి? సైలెంట్ సార్. సైలెంట్ అంటే మరి క్విజ్ లో కొంచెం ఆన్సర్లు చెప్పాలి, యాక్టివ్గా ఉండాలి. అని అలాంటి వాటిలో యాక్టివ్గా ఉంటుంది సార్. పార్టిసిపేట్ చేస్తుంది, స్కూల్లో ఫస్ట్ వస్తుంది. ఇంకా నీ హాబీస్ ఏంటి? సింగింగ్ అండ్ రీడింగ్ బుక్స్. సింగింగ్ అంటే కర్ణాటిక్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటాను అండ్ నార్మల్ సినిమా సాంగ్స్. నేర్చుకుంటున్నావా ఎక్కడైనా? సో మరి ఇందాక లక్ష్మి పాట పాడింది కూడా ఒకటి పాడతావా? రెడీ. గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ గోవిందాశ్రిత గోకుల బృంద. ఎవరి కీర్తన ఇది? అన్నమాచార్య కీర్తన. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెల్ డన్. మరి క్విజ్ లో మాత్రం పాటలకి పాయింట్స్ ఇవ్వరు. ఓకే సార్. మరి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తావా? పక్కా? డామ్ షూర్. ఆల్ ది బెస్ట్. ఫిఫ్త్ పార్టిసిపెంట్ విష్ణువర్ధన్ ఫ్రమ్ ఒంగోల్. విష్ణువర్ధన్, సార్. నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ క్రికెట్. మరి ఆడతావా ఏమైనా? మరి క్విజ్ కి రెడీయా నువ్వు? ఎస్ సార్. ఎవరైనా హెల్ప్ తీసుకున్నావా? స్కూల్లో సోషల్ సార్ హెల్ప్ తీసుకున్నాను. ఇంట్లో ఎలా ఉంటాడండి విష్ణు? బాగానే ఉంటాడు. అల్లరి బాగా చేస్తాడా? ఏం చేయడు. మరి క్విజ్ కి ఇంట్లో మీరు ఎవరైనా హెల్ప్ చేశారా? క్విజ్ పోటీలు ఏమన్నా వాళ్ళ స్కూల్లో పెడుతుంటే వెళ్తుంటాడు. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. ఈ రౌండ్ పేరు పాంచ్ పటాకా. అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి, మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే మీ మదర్ హెల్ప్ అడగదలుచుకున్నాను, నాకు చెప్తే నేను మీ మదర్ని అడుగుతాను. అండ్ ఆవిడ ఆన్సర్ చెప్పిన కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. అండ్ ఆవిడ ఆన్సర్ మీద మీకు నమ్మకం లేకపోతే మీరు ఆన్సర్ యాక్సెప్ట్ చేయక్కర్లేదు. ఓకే, స్టార్ట్ విత్ లక్ష్మి. గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మదర్స్ హెల్ప్. మీ అమ్మాయి మీ హెల్ప్ అడుగుతుందండి. క్వశ్చన్ ఏంటంటే గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? సారీ సార్, తెలీదు. సో ఎనీ గెస్? ఎందుకంటే కరెక్ట్ గెస్ చేస్తే 10 పాయింట్స్ రావచ్చు. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే, గాడ్స్ కంట్రీ అంటే కొంచెం అందంగా ఉండొచ్చు. మరి మనకున్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, అందులో ఒకటి. నో గెసెస్, రిస్క్ వద్దు. ఓకే, క్వశ్చన్ ఇస్ లాక్డ్. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ టు యశాంక్. లక్షద్వీపుల రాజధాని ఏది? లక్షద్వీపుల రాజధాని ఏది? కవరత్తి. రాంగ్ ఆన్సర్ అయితే -5, కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్. కాన్ఫిడెంట్ గా చెప్పాలి, లేకపోతే అమ్మని అడగ. కవరత్తి. అమ్మని అడగదలుచుకోలేదా? మేబీ ఆన్సర్ ఆవిడకి తెలుసు. ష్యూర్? మదర్స్ హెల్ప్ తీసుకోమంటున్నాను, నీకు డౌట్ ఉన్నా కూడా తీసుకోలేదు. డౌట్ ఉంది కదా? ప్రొనౌన్సియేషన్ తెలియదండి. ప్రొనౌన్సియేషన్ తెలియదు అయితే 10 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్ టు తారక్. ఎక్కువ సంఖ్యలో ఎయిర్పోర్ట్లున్న రాష్ట్రం ఏది? మదర్స్ హెల్ప్. క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ సంఖ్యలో ఎయిర్పోర్ట్లున్న రాష్ట్రం ఏది? మేబీ ఢిల్లీ. మేబీ ఢిల్లీ. పక్కా? మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఢిల్లీలో ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి? ఢిల్లీ అంటే స్టేటా, సిటీయా, లేకపోతే ఢిల్లీలో ఎన్ని సిటీస్ ఉన్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి? రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ గుజరాత్. గుజరాత్లో 9 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ టు ధర్మిష్ఠ. జోగ్ ఫాల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదండి, అది ఏ స్టేట్ లో ఉన్నాయి? నో ఐడియా సార్. నో ఐడియా. ఓకే, ఐ థింక్ సో కర్ణాటక. పక్కా? పక్కా. మరి మదర్ని ఎందుకు అడిగావు? ఐ హ్యావ్ ఎ డౌట్, స్మాల్ డౌట్. ఏమైనా వేరే స్టేట్ ఏమైనా తట్టిందా? కేరళ కానీ? కేరళ అనుకున్నాను కానీ కర్ణాటక కన్ఫర్మ్ చేస్తాను. డౌట్ ఉన్నప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకుంటే మంచిది. కేరళ అని చెప్పినట్టయితే -5 పాయింట్స్ వచ్చేవి. కర్ణాటక కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ టు విష్ణువర్ధన్. మన దేశంలో మొత్తం ఎన్ని కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి? మన దేశంలో మొత్తం ఎన్ని కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి? I want to take మదర్స్ హెల్ప్. మన దేశంలో మొత్తం ఎన్ని కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి? తెలియదు. తెలియదు. అమ్మకి తెలియదు అంటున్నారు. సో విష్ణువర్ధన్ నీ ఆన్సర్ ఏంటి? 9, sir. చెప్పు, పేర్లు చెప్పు. West Bengal, వెస్ట్ బెంగాల్, Odisha, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తమిళనాడు, కర్ణాటక, కర్ణాటక, కేరళ, కేరళ, గోవా, గోవా, మహారాష్ట్ర, మహారాష్ట్ర, గుజరాత్. తెలంగాణ కోస్టల్ స్టేట్ కాదు. పక్కా కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. యశాంక్ ఫ్రమ్ వైజాగ్, యూ హ్యావ్ 10 పాయింట్స్. ధర్మిష్ఠ ఫ్రమ్ తిరుపతి 10 పాయింట్స్. విష్ణువర్ధన్ ఫ్రమ్ ఒంగోల్ 10 పాయింట్స్. లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. తారక్ రామ్ ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్. సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. విన్నంత కన్నంత ఆడియో విజువల్ రౌండ్. ఇది బజర్ రౌండ్. ఎవరు బజర్ ప్రెస్ చేస్తే నేను వాళ్ళ పేరు చెప్తాను, అప్పుడే ఆన్సర్ చేయాలి. ఓకే, ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక పిక్చర్ చూపించడం కానీ ఒక ఆడియో క్లిప్ వినిపించడం కానీ జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన ప్రశ్న. దయచేసి ప్రశ్న పూర్తిగా అర్థమైన తర్వాతే బజర్ ప్రెస్ చేయండి, ఎందుకంటే లాస్ట్లో కొంచెం ట్విస్ట్ ఉండొచ్చు. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఏ రాష్ట్రంలో జన్మించారు? సో బజర్ ప్రెస్ చేశారు విష్ణువర్ధన్ ఫ్రమ్ ఒంగోల్. విష్ణు ఆన్సర్. ఆంధ్రప్రదేశ్. పక్కా అంటే తెలంగాణనా ఆంధ్రప్రదేశ్? తెలంగాణ. అంటే హైదరాబాద్ అని మీరు అనుకుంటున్నారు, కానీ రాంగ్ ఆన్సర్. ఆవిడ పుట్టిన రాష్ట్రం హర్యానా. -5 పాయింట్స్. సెకండ్ ఒక ప్రశ్న అడిగిన తర్వాత ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను. ప్రశ్న ఏంటంటే, ఈ పాట ఉన్న సినిమాలో హీరోకి తల్లిగా నటించింది ఎవరు? ఈ పాట ఉన్న సినిమాలో హీరోకి తల్లిగా నటించింది ఎవరు? ఓకే, ఆడియో ప్లీజ్. సో బజర్ ప్రెస్ చేశారు విష్ణు ఫ్రమ్ ఒంగోల్. అగైన్ ఆన్సర్ జయసుధ. పక్కా సార్. ఏ సినిమాది? ఎవడు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఈ రౌండ్లో థర్డ్ క్వశ్చన్. విజువల్ ప్లీజ్. 1944లో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఈ ప్యాలెస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఎనీ ఆన్సర్స్? క్లోజ్ ద క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ ఇస్ క్లోజ్. మదర్స్ ఇంకెవరికైనా ఆన్సర్ తెలుసండి? ఎనీ గెస్? నో ఆన్సర్. బెంగళూరు టూర్ వెళ్తుంటారు ఎప్పుడన్నా? కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. విష్ణువర్ధన్ ఫ్రమ్ ఒంగోల్ 15 పాయింట్స్. ధర్మిష్ఠ ఫ్రమ్ తిరుపతి 10 పాయింట్స్. యశాంక్ ఫ్రమ్ వైజాగ్ 10 పాయింట్స్. లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. తారక్ రామ్ ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ అంటే వర్డ్స్ అండ్ లెటర్స్ కి సంబంధించింది. మీకు నేను ఒక వర్డ్ ఇస్తాను అండ్ వర్డ్ పూర్తిగా ఇవ్వను. ఆ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ ఇస్తాను అండ్ ఒక క్లూ కూడా ఇస్తాను. అండ్ మెల్లిమెల్లిగా నేను ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తుంటాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే మీరు వర్డ్ గెస్ చేస్తే 50 పాయింట్స్. సెకండ్ లెటర్ రివీల్ చేసాక గెస్ చేస్తే 40. థర్డ్ లెటర్ తర్వాత గెస్ చేస్తే 30 పాయింట్స్. ఫోర్త్ లెటర్ తర్వాత 20. లాస్ట్ లెటర్ ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసిన తర్వాత చేస్తే 10 పాయింట్స్. అండ్ ఇది బజర్ రౌండ్. సో బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయాలి. రెడీ? ఫస్ట్ వర్డ్ 10 letter word. I reveal letter number 5. P. Clue ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, ఈ సీట్ నాది. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఎవరైనా గెస్ చేస్తారా? ఇంకో లెటర్ రివీల్ చేయను. ఐ రివీల్ లెటర్ నెంబర్ 7. టీ. క్లూ ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, ఈ సీట్ నాది. ఇప్పుడు గెస్ చేస్తే కరెక్ట్గా 40 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 2. సి. లెటర్ నెంబర్ 2 is C.
ఇప్పుడు గెస్ చేస్తే 30 పాయింట్స్. క్లూ, ఎక్స్క్యూజ్ మీ, ఈ సీట్ నాది. క్లూ అనేది డైరెక్ట్ మీనింగ్ కాదు. సో ఒక్కసారి క్లూ గురించి ఆలోచిస్తే మీకు సుమారుగా ఆ వర్డ్ తట్టచ్చు. సినిమా థియేటర్లోనా, లేకపోతే బస్లోనా, ట్రైన్లోనా, ఫ్లైట్లోనా, కాలేజ్లోనా, స్కూల్లోనా? ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 3 ప్లీజ్. లెటర్ నెంబర్ 3 ఈజ్ ఆల్సో సి. ఇప్పుడు గెస్ చేస్తే 20 పాయింట్స్. బజర్ ప్రెస్ చేశారు ఫస్ట్. ఆక్యుపేషన్. పక్కా? అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. సెకండ్ వర్డ్, 11 letter word please. I reveal letter number 7. Letter number 7 is V. Okay? Clue ఏంటంటే care of Ram Gopal Verma. Care of Ram Gopal Verma. యశాంక్ బజర్ ప్రెస్ చేశారు. క్రియేటివిటీ. క్రియేటివిటీ పక్కా. ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పా. CREATIVITY. రాంగ్ ఆన్సర్. -5 పాయింట్స్. ఇప్పుడు నేను సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను. రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. ఇప్పుడు కరెక్ట్గా గెస్ చేస్తే 40 పాయింట్స్. హింట్ ఏంటంటే కేర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. కేర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. క్రియేటివిటీ కాదు. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? ఐ రివీల్ లెటర్ నెంబర్ 11 వై. ఇప్పుడు కరెక్ట్గా గెస్ చేస్తే 30 పాయింట్స్. క్లూ కేర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. యశాంక్ బజర్ ప్రెస్ చేశారు. యశాంక్ కాంట్రవర్సీ. పక్కా? స్పెల్లింగ్ చెప్పా. CONTROVERSY. కాంట్రవర్సీ. కరెక్ట్ ఆన్సర్. 30 పాయింట్స్. సో ఈ రౌండ్లో లాస్ట్ వర్డ్, 11 letter word. ఐ రివీల్ లెటర్ నెంబర్ 4. క్లూ ఏంటంటే ఒక లార్జ్ టబ్ పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ రెండు కలిపి 220 రూపాయలు మాత్రమే. లార్జ్ టబ్ పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ రెండు కలిపి 220 రూపాయలు మాత్రమే. గెస్ చేస్తే 50 పాయింట్స్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 8. లార్జ్ టబ్ పాప్కార్న్ అండ్ కోల్డ్ డ్రింక్ 220 రూపీస్ మాత్రమే. ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? 30 పాయింట్స్ మాత్రమే. రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. తారక్. Combustion. రాంగ్ ఆన్సర్. -5 పాయింట్స్. ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. లెటర్ నెంబర్ 3 M. లక్ష్మి. కాంబినేషన్. పక్కా. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. యశాంక్ ఫ్రమ్ వైజాగ్ 55 పాయింట్స్. లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్. విష్ణువర్ధన్ ఫ్రమ్ ఒంగోల్ 15 పాయింట్స్. ధర్మిష్ఠ ఫ్రమ్ తిరుపతి 10 పాయింట్స్. తారక్ రామ్ ఫ్రమ్ హైదరాబాద్ -10 పాయింట్స్. ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ అంటే ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. అందులో మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకుంటే అందులోనే క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్కి 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్కి -5 పాయింట్స్. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియపోతే మీరు పాస్ అంటే కనుక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. ఓకే. సబ్జెక్ట్స్ హిస్టరీ అండ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సినిమా, మైథాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. I'll start with Lakshmi. నీ ఫేవరెట్ టాపిక్. సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రామ్ చరణ్ రెండో సినిమా పేరేంటి? మగధీర. కరెక్ట్ ఆన్సర్. జల్సా సినిమాలో ప్రణవ్ ది హెడ్ కానిస్టేబుల్ అంటే ఎవరు? పాస్. హీరోగా ఆదికి రెండో సినిమా ఏది? పాస్. నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన సిద్ధార్థ్ సమంతాల సినిమా? పాస్. గుణశేఖర్ దీక్షా సేత్ కాంబినేషన్ లో వచ్చిన రవితేజ సినిమా పేరేంటి?
మిరపకాయ. రాంగ్ ఆన్సర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాణా నటించిన సినిమా పేరేంటి? వన్స్ మోర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాణా నటించిన సినిమా పేరేంటి? నేను నా రాక్షస్. కరెక్ట్ ఆన్సర్. యశాంక్, Games and sports. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పఠాన్ బ్రదర్స్లో ఒకరు యూసఫ్, మరి రెండో వాళ్ళు? Irfan. కరెక్ట్ ఆన్సర్. 1996లో క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన జట్టు ఏది? Sri Lanka. కరెక్ట్ ఆన్సర్. అష్టాచెమ్మ ఆటలో అష్టా అంటే ఎంత? 8. కరెక్ట్ ఆన్సర్. క్రికెట్లో 2014 బ్లైండ్ వరల్డ్ కప్ గెలుచుకున్న దేశం? India. కరెక్ట్ ఆన్సర్. జెంటిల్మెన్స్ గేమ్ అని ఏ ఆటను అంటారు? Cricket. కరెక్ట్ ఆన్సర్. హెలికాప్టర్ షాట్కి పేరు తెచ్చిన ఆటగాడు ఎవరు? Dhoni. కరెక్ట్ ఆన్సర్. క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఐస్ హాకీలో ముగ్గురు ఆటగాళ్ళని ఏమని పిలుస్తారు? Pass. ఓకే. తారక్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వన్ డే ఇంటర్నేషనల్స్లో ఇంగ్లాండ్ ఇప్పటివరకు ఎన్నిసార్లు వరల్డ్ కప్ గెలిచింది? 0. కరెక్ట్ ఆన్సర్. వైకుంఠపాళిలో పెద్ద పాము మింగితే ఎక్కడికి దిగాల్సి వస్తుంది? పాస్. రావల్పిండి ఎక్స్ప్రెస్ అని ఏ ఆటగాడిని అంటారు? పాస్. అష్టాచెమ్మాలో చెమ్మ అంటే ఎంత? 8. రాంగ్ ఆన్సర్. పురుషుల క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే మరి మహిళల మ్యాచ్లో ఏమంటారు? ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్. రాంగ్ ఆన్సర్. 50 ఓవర్స్ వరల్డ్ కప్ పోటీలో ఇప్పటి వరకు ఎక్కువ రన్ సాధించింది ఎవరు? సచిన్ టెండూల్కర్. కరెక్ట్ ఆన్సర్. ధర్మిస్తా, నీ ఫేవరెట్ టాపిక్. హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1857 సంగ్రామం ఏ నగరంలో ప్రారంభమైంది? పాస్. అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? పాస్. గురు గోవింద్ సింగ్ ఏ నగరంలో జన్మించారు? పాస్. లోక్సభకు మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు? సుమిత్ర మహాజన్. రాంగ్ ఆన్సర్. ప్రసిద్ధి చెందిన ఆంకోర్ వాట్ దేవాలయం ఏ దేశంలో ఉంది? జావా. రాంగ్ ఆన్సర్. బీజు జనతాదళ్ పార్టీ ఏ రాష్ట్రంలో గణనీయంగా ఉంది? పాస్. యుద్ధాన్ని ప్రకటించే అధికారం మన దేశంలో ఎవరికి ఉంటుంది? పాస్. ఓకే. విష్ణువర్ధన్, హిస్టరీ అండ్ పాలిటిక్స్. టైమ్ స్టార్ట్స్ నౌ. పొట్టి శ్రీరాములు ఏ నగరంలో ఆమరణ దీక్ష చేశారు? నెల్లూరు. రాంగ్ ఆన్సర్. రాజ్యసభకు నామినేట్ అయిన మొట్టమొదటి సినీ నటి ఎవరు? జయప్రద. రాంగ్ ఆన్సర్. మన దేశానికి మొట్టమొదటి డిప్యూటీ ప్రధాని ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎవరు? కోడెల రామప్రసాద్. రాంగ్ ఆన్సర్. ఇటీవల జాతీయ హోదా పొందిన మన నీటి పారుదల ప్రాజెక్ట్ ఏది? పాస్. ఓకే. ఒకసారి ఫైనల్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ 35 పాయింట్స్, విష్ణువర్ధన్ ఫ్రమ్ ఒంగోల్ 10 పాయింట్స్, ధర్మిష్ఠ ఫ్రమ్ తిరుపతి 0 పాయింట్స్, తారక్ రామ్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ యశాంక్ ఫ్రమ్ వైజాగ్ విత్ 115 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో ఈ ఎపిసోడ్ పార్టిసిపెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందజేస్తాం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ యశాంక్ ఫ్రమ్ వైజాగ్ విత్ 115 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు ఈటీవీ తరఫు నుంచి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. యశాంక్, హౌ యూ ఫీలింగ్? Feeling happy. హ్యాపీ? Happy. పక్కా కాదు. వాట్ మేడ్ ద డిఫరెన్స్? ఎక్కడ తేడా తేడా వచ్చింది? Blood pressure. ఎందుకు నీకు వొకాబులరీ బాగా అలవాట? Yes. గెస్ కొట్టావు మొత్తం. మీరు టెన్షన్ పడ్డారండి? ఎక్కడ? లెటర్స్ దగ్గర. కానీ అందులోనే మొత్తం కింద నుంచి పైకి అవుతుంది. మరి 5,000 రూపీస్ మరి ఏం చేయబోతున్నాం? College. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అండ్ అందులో కూడా ఇలాగే ఆడితే 50,000 రూపీస్ గెలుచుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. సో అదండి ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ 5 పార్టిసిపెంట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై, గుడ్ నైట్, గుడ్ నైట్.